మత విద్వేషాలు కలిగిస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్ లాంటి చీడ పురుగులను కఠినంగా శిక్షించాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు జయ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు సురేంద్ర దత్తు డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఘటనంతా ఒక డ్రామా అని పోలీసుల విచారణలో బట్టబయలైందన్నారు. ఈ సందర్భంలో పోలీసులకు హైందవ సంఘాల తరపున సెల్యూట్ చేస్తున్నామన్నారు. సమావేశంలో దువ్వ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం, ఇతని యొక్క సొంత స్వలాభం కోసం యావత్తు సమాజంలో భయంకరమైన విధ్వంసానికి ఇతను పూనుకున్నాడని చెప్పి మనందరికీ కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. దీంట్లో హీరో పాత్ర ఎవరు ప్లే చేశారంటే పోలీసు వారు ప్లే చేశారండి. హీరో పాత్ర అక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అమిత్ పర్దాల గారికి మేము అందరం కూడా సెల్యూట్ తెలియజేస్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన హుటాహుటిన ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకుని వెంటనే కూడా పోలీస్ వ్యవస్థలంతా కూడా అలర్ట్ చేసి ఎవరైతే దాడిని చేశారనే దాని మీద పూర్తిగా కూడా మరి ఎస్పీ గారు విచారణ చేసి దాంట్లో వీడు కేవలం పాత్ర పోషించి ఒక ఆరుగురితో ఈ ప్లాన్ డ్రామాని ప్లే చేసి తన మీద దాడి జరిగినట్టుగా అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర వార్తా మీడియాలో వచ్చే విధంగా ఇతను ప్లాన్ చేసి మతాల మధ్యన అంటే హిందువులు క్రైస్తవుల మధ్యన భయంకరమైన విధ్వంసానికి ఇతను కుట్ర పన్నాడు. ఈ కుట్రని భగ్నం చేసిన పోలీసు వారికి యావత్ హిందూ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చీడ పురుగుల్ని ఏదైతే సమాజానికి పట్టినట్టే చీడ పురుగులు ఉన్నారో వీళ్ళని చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఎస్పీ గారు 24 గంటల సేవించి అది ఆ సినిమా ఎవరైతే తీశారో ఆ సెన్సార్ బోర్డు ఎస్పీగా వ్యవహరించి దాన్ని సినిమాని చెత్తబొట్లో పడేశారు. ఇది ఎంత కుట్ర అంటే ఆ పాస్టర్ తన వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం మరియు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇటువంటి వీడియో వైరల్ చేశాడు. ఇది చాలా చట్ట విరుద్ధం. ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేశారో ఆ పాస్టర్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వ్యవస్థ. గతంలో కూడా ఈయన ఒక మీడియాతో మాట్లాడుతూ 16 సంవత్సరాలకే బాప్టిజం తీసుకొని ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత నుంచే నేను మందు తాగడం, గుట్కా తాగడం, ఇంకా డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో తిరగడం ఇలాంటివన్నీ చేశానని ఆయన వీడియోలో గతంలో చెప్పాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజం స్వీకరించకూడదు. ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మతోద్వేషాలు రెచ్చగొట్టినందుకు అని జై హనుమాన్ సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై